కొట్టింటే వాళ్ళ దగ్గర నుంచి అందరూ రికవరీ చేయండి. మేము వద్దంటున్నామా? మేము మున్సిపాలిటీ ఖజానాకు లాభం వస్తుందంటే మేము వద్దంటామా? మొదటి స్థానంలో ఉంటాం. మున్సిపాలిటీ ఖజానాకు ఆదాయం రావాలంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లము ముందు వరుసలో ఉంటాం. అది చెప్పకుండా ఏ నానాకి చెప్తే ఎలాగా? మళ్ళా ఒకటి ఆయన నీట్గా సున్నితంగా బ్లాక్మెయిల్ మాట. మేము అనుకుంటే క్యాంటీన్ ఆపగలుగుతాం, మేము అనుకుంటే క్యాంటీన్ తీసుకోగలుగుతాం. చట్టం మీదే. చట్టం మనకి బంధువా? చట్టం ఎవరికేం బంధువు కాదు, ఎవరికి వానికి కాదు. చట్టం అనేది చట్ట పద్ధతిలోనే ఉంటుంది. క్యాంటీన్ తీసుకుంటాము, క్యాంటీన్ నిలబెడతాము. మేము రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు మా నాయన సంపాదించిన ఆస్తిలో ఒక చిన్న ఇండస్ట్రీ ఉన్నాయి, ఆయిల్ మిల్లు. ఆయిల్ మిల్లు పోతేనే ఈ ఇంటికి అన్యాం. ఇది మా నాయన ఆస్తి కూడా కాదు, మున్సిపాలిటీది. నిలబెట్టుకో, రేపే వద్దన్యా నీ అధికార బలం ఏదో చూపించు. నువ్వు నిలబెడతానే మాకు లేవా? చట్టం లేదా? మేము కోర్టుకు పోమా? ఆ క్యాంటీన్ది కూడా 3 సంవత్సరాలు రెంట్ ఆల్రెడీ ముందే కట్టేశాం. మళ్ళా మేము కావాలంటే 33% యాడ్ చేసి మాకే వస్తుంది, మా మనుషులకు వస్తుంది. మేము వద్దనుకుంటే వేలంపాటకు వస్తుంది. లేదా ఏదైనా జరుపుకోవాలంటే కనుక చెప్పు. సున్నితంగా ఎవరితో మధ్యవర్తితో మేము బతకలేకుండాం, మేము క్యాంటీన్ నడుపుకోవాలండాం, అలా లక్షల ఆదాయం వస్తుందని చెప్పి పట్టి కట్టిస్తా, ఎన్ని కుర్చీలు ఉన్నాయి, ఎన్ని ఏమున్నాయని చెప్పి డబ్బు బారదేంగు జరుపుకో. బ్లాక్మెయిల్ మాటలు అనేది మాకు ఫస్ట్ ఇది నేను చాలా సాధారణంగా చెప్తాడా. అల్లిగుల్లి మాటలు అనేది అన్ని నిందలు మోపేటి మాటలు అవన్నీ మానుకొని ఏదన్నా సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు సక్రమైన సలహాలు ఇస్తే మేము దాన్ని కూడా స్వీకరిస్తాం. ఇంకొకతను నీలో కూర్చునేతనే మహానాయకుడు, ఆయన బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి నువ్వు పొద్దుటూరు పట్టణ దానికోసం అభివృద్ధి కోసం పోయినావా, నీ వార్డు ప్రజల అభివృద్ధి కోసం పోయినావా, నీ అభివృద్ధి కోసం పోయినారా అనేది నీ వార్డు చెప్పుకుంటున్నారు. మహానాయకుడు గుర్తుపెట్టుకో. నీకు ఇంకోటి చెప్తాండా, మీరు కూర్చున్న కౌన్సిలర్లో చుట్టూరు 10 వార్డులు ఎంచుకోండి. ఒక్కొక్కరు ఏడన్నా ఒక టెంకాయ కొట్టింటే ఫోటో ఎత్తి పంపించండి. మళ్ళా మీడియా సమావేశం పెట్టి క్షమాపణ అడుగుతా. మళ్ళా మీడియా సమావేశం పెట్టి క్షమాపణ అడుగుతా. అభివృద్ధి చేసింది లేదు, పెట్టింది లేదు, ఒక రోడ్డు వేసింది లేదు. మళ్ళీ ఆయన రోడ్ల మీద రోడ్డు వేసామంటారు. మేమన్నా మా నాయకుడు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఒకటి అధికారం లేదు, 5 సంవత్సరాలు అధికారం ఉంది అని రోడ్ల మీద రోడ్లే వేసాం బా. మీ నాయకుడు 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంది, అధికార పార్టీలోనే ఉంది, ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళా అధికార పార్టీలో ఉంది. గతంలో మీ నాయకుడు